నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 డిసెంబర్లో ఉండొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. డిసెంబర్ 2026 జనవరి. ఈ లోపల ఎలక్షన్ కమిషన్ మొత్తం ఓటర్స్ లిస్ట్ రివిజన్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఎస్ఐఆర్ అని చెప్పి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది బీహార్లో. మొత్తం ఇల్లీగల్గా ఎవరున్నారు, లీగల్గా ఎవరున్నారు, ఓటర్స్ లిస్ట్ రివిజన్ ఇది 2003 నుంచి బీహార్లో డ్యూ ప్రాసెస్లో ఉంది. ఈ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషను ప్రస్తుతం మళ్ళీ ఒకసారి క్లీనప్ కింద మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, టీఎంసీ ఎంపీ మహువా మోత్రా, అట్లాగే ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. జూలై 10వ తారీఖు సుప్రీంకోర్టులో దీని మీద హీరింగ్ కూడా ఉంది. ఓవైసీ చెప్తున్న దాని ప్రకారం దాదాపు ఈ ప్రాసెస్ వలన లక్షల మంది వాళ్ళు ఓటు హక్కు కోల్పోతారు, లైవ్లీహుడ్ కోల్పోతారు. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన మొత్తం అందరికీ కూడా నష్టం కలుగుతుంది లక్షల్లో అంటూ కూడా ఆయన వాదిస్తున్నారు. 2019లోనే హోమ్ మినిస్ట్రీ, అప్పుడు కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఒక 10 లక్షల మంది ఇల్లీగల్గా బీహార్లో ఉంటున్నారు, ఇంట్రూడర్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అప్పుడు నేపాల్ నుంచి బంగ్లాదేశ్, నేపాల్ నుంచి బీహార్లోకి అక్రమ వలసదారులు వచ్చారు. ఇవన్నీ అంటూ కూడా రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్రమంగా ఆధార్ కార్డ్స్ వీటన్నిటితో ఫేక్ ఆధార్ కార్డ్స్తో వీళ్ళంతా కూడా ఓటర్స్ లిస్టు సాధించిపోతున్నారు, లేకపోతే వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఈ లోపల ఈ జరుగుతున్నప్పుడే CNN న్యూస్ 18 ఒక చిన్న దీని గురించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చినాయి. కేవలం 2 నియోజకవర్గాల్లోనే కిషన్గంజ్ అట్లాగే ముజాఫర్పూర్ జిల్లాల్లో చాలా షాకింగ్ అని కూడా మనం చెప్పచ్చు. 2 లక్షల మంది ఓటర్స్ కోసం అప్లై చేశారు కిషన్గంజ్లో పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్స్ కోసం. ఈ జూలై నెలలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక, అదే ముజాఫర్పూర్ జిల్లాలో అయితే 1,00,000 మంది సేమ్ సర్టిఫికెట్ల కోసం ఇప్పుడు అప్లై చేశారు, పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పటిదాకా వీళ్ళంతా కూడా అక్రమంగా ఉంటున్న వాళ్ళే, అక్రమ వలసదారులే. సో ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా ఓటర్స్ లిస్టులోకి ప్రయత్నిస్తున్నారు. ఒక ఆధార్ కార్డ్స్ కూడా చెక్ చేస్తే కిషన్గంజ్లో ఆధార్ కవరేజ్ చూస్తే కిషన్గంజ్ జిల్లాలోనే చెప్తున్నా 105.16% ఆధార్ కార్డ్స్, అంటే ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా ఆధార్ కార్డ్స్, అంటే అంత ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. అరేరియాలో అయితే 102.23%, కతిహార్లో అయితే 101.92%, పుర్నియాలో అయితే 100.97%, అంటే ఉంటున్న జనాభా కన్నా కూడా ఎక్కువ ఆధార్ కార్డ్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఫేక్ ఆధార్ కార్డ్స్ అక్కడ సర్క్యులేట్ అయినాయని. నేను చదివిన ఈ నియోజకవర్గాలంతా బీహార్లో కూడా అపోజిషన్ ఎమ్మెల్యేసే ప్రస్తుతం రూలింగ్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అంతా కూడా ప్రతిపక్షాలు ఎట్లా ఉపయోగించుకున్నాయి, ఎట్లా ఓటు హక్కు ఏమన్నీ వేయించుకున్నాయని. ఇంకా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ వాళ్ళది ఎప్పుడు కూడా ఒకటే గొంతు, ఒకటే చెప్తారు. ఓటర్స్ కనుక నెంబర్ ఆఫ్ ఓటర్స్ పెరిగినప్పుడల్లా ఈసీ దొంగ పేర్లు, దొంగ ఓట్లు చేర్చింది బీజేపీకి బెనిఫిట్ చేయటానికని. ఒకవేళ ఆ నెంబర్లు కనుక తగ్గినాయంటే, ఓటర్స్ నెంబర్స్ అంతా తగ్గినాయంటే ఈసీ ఈ ఓటర్స్ అందరినీ కూడా డిలీట్ చేసింది బీజేపీకి బెనిఫిట్ చేయాలని. ఓడిపోతున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఈసీని అబ్యూస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేరు కాబట్టి. పెంచినా వాళ్ళు అదే చెప్తారు. ఓటర్స్ లిస్టు అక్రమంగా ఉన్న వాళ్ళు తీసేసినా కూడా వాళ్ళ గొంతు మారదు. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేట్ రివిజన్లో ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్న బీహార్లో అన్ని పార్టీలు, ఏజెంట్లు, బూత్ ఏజెంట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్ అందరూ కూడా ఈ ప్రాసెస్లో పాల్గొంటున్నారు.
ఎంటైర్ ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్ అని చెప్పచ్చు. కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఎందుకు మీరు ఇప్పటికిప్పుడు ఈ ఓటర్స్ డేటా వెరిఫై చేస్తున్నారు ఆ, అని అడుగుతున్నారు. మరి సిస్టమ్ క్లియర్ చేయాలంటే ఓటర్స్ లిస్ట్ని వెరిఫై చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఈసీ చేయకపోతేనేమో ఫ్రాడ్ అంటారు. ఈసీ వెరిఫై చేస్తున్నప్పుడు కొత్తగా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎన్ఆర్సీని సీక్రెట్గా అప్లై చేస్తున్నారు బీహార్లో అంటూ ప్రతిపక్షాలు ఆర్జేడీ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్, అట్లాగే వెస్ట్ బెంగాల్లో ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి వెస్ట్ బెంగాల్ ఎంపీ మొహమ్మద్ లేదా వెస్ట్ బెంగాల్ టీఎంసీ పార్టీ తరఫున కూడా కొంతమంది గొంతు ఎత్తుకుంటున్నారు ఎన్ఆర్సీ సీక్రెట్గా అమలవుతోందని. చాలా క్లియర్గా చెప్పచ్చు. మనం ఇక్కడ క్లియర్గా ఉండాలి. ఇదంతా సిటిజన్స్ని ఎక్స్క్లూడ్ చేసే లిస్ట్ కాదు ఇది ఇల్లీగల్గా వచ్చిన ఇమ్మిగ్రెంట్స్, ఫేక్ ఓటర్స్ని వీటినన్నిటిని ఫ్లష్ అవుట్ చేసే ప్రాసెస్, క్లీనప్ ప్రాసెస్. ఈ ఓట్ బ్యాంక్ పొలిటీషియన్స్ ఉపయోగించుకుంటున్నారు వీటన్నిటిని. ఆ క్లీనప్ ప్రాసెస్సే ప్రస్తుతం బీహార్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నది రేషన్ కార్డ్స్ కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ, స్కూల్ రికార్డ్స్ కానీ, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏమన్నా ఐడీస్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్ ఆర్డర్సు, ల్యాండ్ రికార్డ్సు, లేదా ఎల్ఐసి లేదా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పేపర్సు, ఇలాంటివే అడుగుతున్నారు వెరిఫికేషన్కి. ఇది కామన్ లాజిక్కే. ఇండియా ఓటర్స్ లిస్టులో ఎప్పుడైనా అడగటమే. ఇలాంటివి ప్రూఫ్లు అడగకపోతే ఐడెంటిటీ, సిటిజన్షిప్కి ఇంకే ఉంటాయి. కానీ అవుట్రేజ్ మాత్రం విపరీతమైన అవుట్రేజు. ఎందుకు అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇంకా ఇది మొట్టమొదటిసారి కాదు. 1952 నుంచి కూడా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. 2004 దాకా మనం దాదాపు 15 ఈ రివిజన్స్ చూసాం ఓటర్ రోల్స్లో అంతా కూడా. మరి అప్పుడేమన్నా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ అయిందా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ నాయకులందరూ కూడా? బీహార్ కూడా 2003 తర్వాత జూన్ కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ క్లీనప్ ప్రాసెస్ అంతా కూడా ఇల్లీగల్ ఓట్స్ అంతా కూడా క్లీనప్ చేస్తుంది. అదే భయపడుతున్నారు ప్రతిపక్షాలంతా కూడా. ఓవైసీ లాంటి వాళ్ళు అయితే బర్త్ సర్టిఫికెట్లు అడగటం ఏంటి? సిటిజన్స్కి వాళ్ళ తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉంచుకున్నారా? వాళ్ళని ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి? ఇవన్నీ అంటూ కూడా ఓవైసీ లాంటి వాళ్ళు గొంతు చించుకుంటున్నారు. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అట్లాగే 2003 అమెండ్మెంట్ యాక్టు ఇదే అడిగింది. ఈ బర్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ప్రూఫ్ కింద అడిగింది. ఆ యాక్ట్ మర్చిపోతున్నారు. ఈ యాక్టు లా పాస్ అయింది కూడా కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడే. ఇంకా తేజస్వి యాదవ్ అయితే అయినప్పుడే 8 కోట్ల మంది ఉన్నారు బీహార్లో. మరి 8 కోట్ల మందిని మీరు 2 నెలల్లో వెరిఫై చేయగలరా అని అడుగుతున్నారు. ఫ్యాక్ట్ చెక్ చూసుకుంటే మనం ఇది 2 నెలల ప్రాసెస్ కాదు, మొత్తం సెప్టెంబర్ చివరి దాకా ఈ ప్రాసెస్. అంటే దాదాపు 3 నెలలు ఈ ప్రాసెస్. అది కూడా కలెక్షన్కి, వెరిఫికేషను, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్, పబ్లికేషన్స్కి ఇంత టైం ఇచ్చింది. 3 నెలలు టైము అయినా కూడా వీళ్ళందరూ ఏదో 2 నెలలు టైం సరిపోదు, 8 కోట్ల మందే ఉంటారు అంటూ కూడా వీళ్ళు మాట్లాడడం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఎన్ఆర్సీ ఏమన్నా పోనీ సీక్రెట్గా ఇంప్లిమెంట్ అవుతుందా? ఇవన్నీ అంటే ఫ్యాక్ట్స్ చూసుకుంటే మనం ఎక్కడా కూడా ఎన్ఆర్సీ ఎక్కడ బ్యాక్డోర్ నుంచి రాలేదు. కేజ్రీవాల్ వాళ్ళ మనుషులైతే ఎట్లా చెప్తున్నారంటే మేము ప్రధానమంత్రి ఇంటి మీదకే దాడికి వెళ్ళిపోతాము, ఈ స్లమ్స్ ఇవన్నీ డిమాలిష్ చేస్తే ఎన్ఆర్సీ ఇక్కడ ఉందా, ఇవన్నీ కూడా ఈ ఎకో సిస్టమ్స్ అంతా ఎట్లా గోలు పెడుతున్నాయి అనేది మనకు అర్థమవుతోంది. ఇక స్ట్రైట్గా వస్తే ఎన్ఆర్సీ ఎక్కడా రాలేదు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అంటే ఎస్ఐఆర్. ఇది కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా మ్యాండేట్ అయింది. ఓటర్ ఐడెంటిటీస్ని ఇది ఓటర్స్ లిస్ట్ క్లీనప్. ఆర్టికల్ 324 అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి, లీగల్గా ఉన్నాయి. ఇది కొత్తది కాదు, ఇంతకుముందు చాలాసార్లు కూడా చేసిందని. అయినా కూడా వీళ్ళందరూ డ్రామా ఇంకా బీహార్లో నడుపుతూనే ఉన్నారు. ఇంకా అంటున్నారు ఈ పార్టీస్ అంతా కూడా ఓటర్స్ లిస్టు డిలీషన్స్ ఇవన్నీ ఇప్పటికైనా క్లీన్గా చేస్తే రాబోయే రోజుల్లో మనం ఈ ఈవీఎం హ్యాకింగ్ అన్నదో, ఎలక్టరల్ ఫ్రాడ్స్ అన్నదో ఇలాంటివి వీళ్ళు చించుకుంటానికి ఎక్కడ అవకాశం ఉండదు. ఇంకా ఇది ఓటర్ సపరేషన్ అని మాకు కూడా కాదు, బేసిక్గా డెమోక్రటిక్ హైజీను. మనం ఓటు వేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా
లెగిటిమేట్ సిటిజన్ అనేది ఒకటి చూపించాలి. ఇది కూడా తప్పేనా మనం అడగటం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది బీహార్లో ఒక్క 2 జిల్లాల్లోనే 3 లక్షల దొంగ ఓట్లనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. మన ఇండియన్ సిటిజన్స్ కింద, అక్రమ వలసదారుల కింద. కిషన్గంజ్, ముజాఫర్నగర్ దానిలోనే చూసుకుంటేనే మనకి 2 లక్షలు, 1,00,000 ఇప్పటికే బయటపడినాయి. సో ఇవన్నీ క్లీనప్ అవుతే అసలు ఓటర్స్ ఎంతమంది, అసలు ఇండియన్ సిటిజన్స్ ఎంతమంది, ఓటర్స్ అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎప్పటిదాకా బీహార్లో ఫేక్ ఆధార్ కార్డ్స్తో ఎట్లా ఉంటున్నారు వాళ్ళంతా, ఇదంతా క్లీనప్ అవుతుంది. క్లీన్ ఎలక్షన్ జరుగుతుంది బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో. విజయం ఎవరిదైనా కావచ్చు, ఎన్డీఏది కావచ్చు, లేదా కాంగ్రెస్ కూటమిది అవ్వచ్చు. కానీ ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది. వీళ్ళు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు జూలై 10వ తారీఖు ఏం చెప్తుందో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.